పశ్చిమాసియా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ ప్రకటించింది. ఇంతవరకు జరిగిన దాడులపై క్షమాపణ కూడా కోరింది. అంతకుముందే ఇరాన్పై అతి భీకర దాడి చేయబోతున్నామని అమెరికా ప్రకటించింది. అమెరికా వార్నింగ్తోనే ఇరాన్ దిగొచ్చిందనే చర్చ సాగుతోంది. మరోవైపు పలు దేశాలకు చమురు కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పెట్రోల్, డీజిల్ కోసం జనం క్యూ కట్టారు. మన దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? పెట్రోల్, గ్యాస్ కొరత తప్పదా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అకస్మాత్తుగా గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించడం వెనుక కారణం ఏంటి? సో దానికంటే మనం ముందుగా చర్చించాల్సింది కామన్ మ్యాన్ సంబంధించిన విషయం. ఇవాళ ఉదయం సామాన్యుడి మీద పిడుగు బడ్జెట్ అయింది. 60 రూపాయలు ఎల్పిజి సిలిండర్. ఆల్రెడీ 915 రూపాయలు ఉండేది, 975 రూపాయలు. ఇప్పుడు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 500 రూపాయలకి సిలిండర్, అంటే ఒక్కో సిలిండర్ మీద అందిస్తున్నాయి. సరే, అంటే అంతకుముందు ఏంటంటే వంట గ్యాస్ తీసుకోవాలి, ఎల్పిజి సిలిండర్ ఎన్విరాన్మెంట్ దృష్ట్యా అని చెప్పి చాలా ప్రమోట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో మన దగ్గర చంద్రబాబు నాయుడు సమయంలో దీపం లాంటి పథకం ప్రవేశపెట్టి అందరితోటి సిలిండర్స్, గ్యాస్ బండ, మనం అంటే ఎల్పిజి సిలిండర్స్ తీసుకొని ఇచ్చారు. ఆ తర్వాత లాస్ట్ టర్మ్లోనే, మోడీ ప్రభుత్వం లాస్ట్ టర్మ్లోనే 900 దాటింది. ఆ సమయంలో ఉజ్వల స్కీమ్లో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం 500 రూపాయల లోపే సిలిండర్ ఇస్తున్నారు. బట్ కామన్ మ్యాన్ సిలిండర్ ధర అయితే పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర కూడా లాస్ట్ 3 monthsలో 307 రూపాయలు పెరిగింది కమర్షియల్ సిలిండర్. సో ఇవాళ ఉదయమే పెద్ద షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పెరుగుదల అనేది యుద్ధ ప్రభావమా లేదా ముందే తీసుకున్న యుద్ధ ప్రభావం, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ $60 ఉన్నాయి. బ్యారెల్కు ముడి చమురు ధర $60 వరకు ఉండేది. సో $60 బ్యారెల్ ముడి చమురు ధర కాస్త ఇప్పుడు 90, ఇప్పుడు ఈ నిమిషానికి $92 ఉంది. $92 అంటే ఎంత? 50% పెరిగింది. రెండోది, ఇప్పుడు మనం రూపాయితో డాలర్ మారక విలువ చూసినా 84, 2024లో మోడీ ప్రభుత్వం వచ్చేసరికి 82-83 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు 91-92 రూపాయలు అయింది. అది కూడా ఎంత పెరిగింది? అదొక 15% పెరిగింది. సో ఆ విధంగా చూస్తే కనుక డెఫినెట్గా క్రూడ్ ఆయిల్, ముడి చమురు మనం 80% దిగుమతి చేసుకుంటా ధరలు పెరిగాయి. కానీ ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలోనే $140, ఇప్పుడు $92 ఉంది కదా, $140 క్రూడ్ ఆయిల్, ముడి చమురు ధర వెళ్ళిన సందర్భం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $120 కూడా చేరుకుంది. కాకపోతే కొద్ది రోజులు ఉంది, మళ్ళీ తగ్గింది. సో మోడీ ప్రభుత్వానికి వచ్చిన వరం ఏంటంటే ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి ఎక్కువ కాలం. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో, కరోనా సమయంలో అయితే కొన్ని సందర్భాలు $30 కంటే కూడా తక్కువైపోయిన సందర్భం. సో రేట్లు పెరిగినప్పుడు అయితే అంతకుముందు ఏం చేశారు, 15 రోజులకు ఒకసారి పెంచేవాళ్ళు. రోజు పెట్రోల్, డీజిల్ ధర మారేది. కానీ లాస్ట్ 2-3 yearsగా ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు, స్థిరత్వం. 2024 ఎలక్షన్స్ ముందు ఒక $2-3 తగ్గించారు. తగ్గించి అప్పటి నుంచి ఇక పెంచలేదు, తగ్గించలేదు, అట్లే ఉంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎట్లా ఉన్నా ఒక స్టెబిలిటీ, స్థిరత్వం ఉండేది. వాజ్పేయి హయాంలో అంతకుముందు 15 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరలు మార్చేవాళ్ళు. ఇక యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డీజిల్ ధరలు కూడా 15 రోజులకు ఒకసారి చేంజ్ చేయడం పెట్టేవారు. ఇప్పుడు లాస్ట్ 2 yearsగా స్టెబిలైజ్డ్గా ఉన్నాయి. తగ్గినా పెరిగినా అంతే. కొంచెం బాగా తగ్గినప్పుడేమో ఎక్సైజ్ సుంకం ఎక్కువ వేసి ఇంకెక్కువ ట్యాక్సెస్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఏంటంటే, సరే మేము ఎల్పిజి ధరలు పెంచాం కానీ పెట్రోల్, డీజిల్ ధర పెంచే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదు. ప్లస్ స్టాక్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం 25 రోజుల నుంచి 1 నెల రోజుల వరకు మాత్రమే మన దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి ప్రపంచంలో 20% చమురు అక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే ఇరాను, ఇరాకు, బహ్రెయిన్, సౌదీ, యుఏఈ ఇవన్నీ దేశాల నుంచి కువైట్ ఇవన్నీ దేశాల నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ అక్కడి నుంచే నౌకలు బయలుదేరి వెళ్ళాలి. హార్ముజ్ జలసంధి చాలా చిన్నగా ఉంటుంది, ఒక 13 కిలోమీటర్లు వెడల్పై. ఇరాన్ ఏమో అక్కడికి వెళ్తే దాడి చేస్తాం, యూఎస్ షిప్ మీద దాడి చేస్తామని చెప్పింది. మళ్ళీ మొన్న ఏం చెప్పింది, ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకైతే భయం, కానీ వేరే దేశాల నౌకలకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇవాళ మళ్ళీ స్టేట్మెంటు, మేము మా నైబర్స్ మీద దాడి చేసి పొరపాటు చేసాం, ఇంకోసారి చేయమని చెప్పి
వాళ్ళు చెప్పారు. కానీ ఏదైనా ఒక భయాందోళన పరిస్థితులు ఉన్నాయి. రష్యన్ ఆయిల్ భారత్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. రష్యన్ ఆయిల్ కు ఆ హార్ముజ్ జలసంధి ద్వారా అవసరం లేదు. జపాన్ నుంచి హిందూ మహాసముద్రం ద్వారా మనం ఆ ఆయిల్ తీసుకోవచ్చు. సో రష్యన్ ఆయిల్ ఎంత తీసుకుంటే అంత మనకు బెనిఫిట్ అవుతుంది. మనం రష్యన్ ఆయిల్ తీసుకోవడం ద్వారా ప్రపంచానికి కూడా బెనిఫిట్. ఎందుకంటే మనం రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకొని మన రిఫైనరీలో క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసి మనం వేరే దేశాలకు, యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. అమెరికా దాన్నే తప్పుపట్టింది. మీరు రష్యన్ ఆయిల్ మీరు కొనడమే కాకుండా వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు అని చెప్పి తప్పుపట్టింది. సరే, నిన్న అమెరికా మేము ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నాం అని వచ్చేసరికి అసలు అనుమతి ఇవ్వడానికి నువ్వెవడు మాకు చెప్పడానికి, మేము ఒక సార్వభౌమక దేశం అని చెప్పి అట్లా విమర్శలు కూడా వచ్చాయి. అమెరికా అట్లా ఎట్లా అంటారని చెప్పి కూడా. సో పెట్రోల్ డీజిల్ ధరను అయితే పెంచవు, స్టాక్ పొజిషన్ అయితే ఇంప్రూవ్ అవుతుందని అయితే చెప్పింది. సో చూడాలి మరి పెట్రోల్ డీజిల్ ప్రజలు అయితే మరి $100 కూడా దాటుతుంది. ఖతర్ అయితే చెప్పింది $150 కూడా టచ్ కావచ్చు అని చెప్పి. ఇప్పటివరకు ఆల్ టైమ్ హై $140 2008లో 18 సంవత్సరాల క్రితం. ఆ 2008లో $140 నుంచి మనకు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది, లేమన్ బ్రదర్స్ సంక్షోభం. $140 నుంచి $30 పడిపోయింది అదే సంవత్సరం. అప్పుడు సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ఇవన్నీ కూడా మన దగ్గర జరిగిన సందర్భాలు. సో అట్లా ఉంటుంది క్రూడ్ ఆయిల్ సంబంధించిన. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో అయితే పెట్రోల్ డీజిల్ కోసం క్యూఏ కడుతున్నారు. ఎస్, ఆబ్వియస్లీ అన్ని దేశాలు కూడా సఫర్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకునే దేశాలే. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి సారంగ అమర్నాథ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో పాపారావు గారు, వాళ్ళ ఎల్పిజి ధరలు పెరిగాయి ₹60. బట్ పెట్రోల్ డీజిల్ ధరల్ని మాత్రం పెంచబోమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. ఏమంటారు? ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ధర అయితే $90 పర్ బ్యారల్. పొద్దున్న నేను చూసిన దాని ప్రకారం $90 పర్ బ్యారల్ కి వెళ్ళింది. 93 ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ 93 ఉంది ఇప్పుడు. అదే అరౌండ్ 90. అదే ఈ యుద్ధం కనుక కొన్నాళ్ళు కొనసాగితే, అంటే 4 వారాల పైన కొనసాగుద్దనే కనపడుతుంది. $150 అనేది అంచనా. $150 బ్యారల్ కి క్రూడ్ ఆయిల్ ధర అవుతుందని. అంటే ఇప్పుడున్న ధరకి ఇంకొక $60 పైన, $60 దాకా ఎక్కువ. సో అది మేజర్ షాక్. ఇంతకుముందు ఎప్పుడు రికార్డు స్థాయి. మీరుగా చెప్పినట్టుగా 2008 ప్రాంతంలో $140 పరిధి ఆ చుట్టుపక్కలలోకి వచ్చింది. ఇప్పుడు $150 వెళుతుంది అంచనా. బహుశా వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ. దాంతో పాటు ఏమైందంటే మధ్యప్రాచ్యంలో చాలా ఆయిల్ రిఫైనరీల మీద, వీటి మీద కూడా ఇరాన్ అటాక్ చేసింది. అలాగే ఖతార్ లో ఎల్ఎన్జీ దీని మీద, గ్యాస్ దీని మీద కూడా అటాక్ చేసింది. సో అన్ని రకాలుగా ఈరోజు క్రూడ్ ఆయిల్ దాని నుంచి ఎల్ఎన్జీ నుంచి ఎల్పిజి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే మన వెహికల్స్ లో వాడే గ్రీన్ వెహికల్స్ అని అంటారు కదా, వాటిల్లో వాడే ఆటోమొబైల్స్ లో వాడే గ్యాస్ అది ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అది కూడా కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. తీవ్రంగా చాలా కొద్ది రోజులకి సరిపడే మన దగ్గర ఉంది. అలాగే ఎల్పిజి సిలిండర్ ఇవాళ మీరు చెప్పినట్టుగా దాని ధర పెంచారు. ₹60, ₹70 ఇవాళ అప్పుడు రోజుల్లో పెంచారు. అది కొంచెం స్ట్రాటజిక్ గా చేశారు. ఎందుకంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర కూడా పెరుగుతుంది. కానీ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని పెట్రోల్ డీజిల్ ధర పెంచితే రోజువారీ మారుతుంది. ఇప్పుడు ఆ ధరలు రోజువారీనో అది ఆ సిస్టమ్ ఉందో లేదో మరి తీసేశారు. ఇప్పుడు లేదు. అదే 10 రోజులకో 15 రోజులకో ఒకసారి మారుస్తున్నట్టున్నారు. కాబట్టి అది తొందరగా కనపడుతుంది. ఎల్పిజి అయితే తొందరగా కనపడదు. పెంచిన గ్యాస్ బండ ధర మీరు సిలిండర్ అయిపోయినప్పుడు కనపడుతుంది. మీరు కనుక కొత్తగా ఈ మధ్యకాలంలో సిలిండర్ తీసుకుంటే 2 నెలలు 3 నెలల దాకా కూడా తేడా మీకు తెలియదు. కొంచెం స్ట్రాటజిక్ గా ఉంది అది. సరే, ఏదైనా ఏంటంటే ఇమీడియట్ గా కనపడేదానికంటే కొంచెం కళ్ళ ముందు కనపడకుండా జరిగేది చూసుకున్నారు ఆప్షన్. అయినా $150 బ్యారెల్ వెళ్ళేటట్లయితే మరి వీళ్ళు ఆగుతారా? నచ్చకుండా ఆగుతారా? అప్పుడు ఆగారు. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఎక్సైజ్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది. పెట్రోల్ డీజిల్ మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది ఇప్పటికి కూడా. దాన్ని తగ్గించుకుంటే ధర పెరగకుండా ఆపచ్చు. కానీ మన గతంలో కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నప్పుడు కూడా రష్యా నుంచి బాగా కొన్నాం. ఎట్లా మరి కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరే ఎక్సైజ్ డ్యూటీ, మరి ఎక్కడి నుంచి ట్యాక్స్ వేయగలుగుతారు? ఆయా ప్రధాన ఆదాయం అంటే ఇప్పుడు
మీకు ఎట్లా ఉంటదంటే మళ్ళీ ఎక్సైజ్ సుంకర్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా పోతుంది కదా, 42% వాటా మళ్ళీ ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకే వచ్చేస్తుంది కదా. అక్కడ నేను చెప్పేది ఒకటి, కొన్ని ఉంటాయి ఎట్లా అంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుతున్నట్లుగా. ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా బాధ్యత ఏమవుతుంది మీకు, జనాల దగ్గరికి వచ్చేసరికి మార్కెట్ లో రవాణా ఛార్జీలు పెరిగి దానివల్ల సరుకుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. గతంలో 2 కొనే చోట జనాలు ఒకటే కొంటారు ఇప్పుడు ధర పెరిగిపోతే. ఓవరాల్ గా జనాలు పర్చేసింగ్ పడిపోయినప్పుడు మార్కెట్ లో డిమాండ్ తగ్గుద్ది, కొనుగోలు శక్తి తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుద్ది, దానివల్ల గ్రోత్ తగ్గుద్ది, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఇన్ని సమస్యలు చైన్ వస్తాయి. దాంతోపాటు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటాం, ఇది అతనికి ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటది, గ్రోత్ ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటది, మరి ఇన్ని సమస్యలు మీరు ఇక్కడ పిండుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల ఇన్ని సమస్యలు చైన్ రియాక్షన్ లాగా వస్తాయి. సో అది మంచిది కాదు, ఆ విధానం మంచిది కాదు. పైగా నేను నిన్న కూడా చెప్పినట్టున్నాను, అది భూటాన్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం పెట్రోల్ డీజిల్ ఉదాహరణకి డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దేశంలో అమ్ముతున్న ధర కంటే డీజిల్ తక్కువ ధరకి భూటాన్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది చాలా విచిత్రమైన ధోరణి కదా. మనం ఎక్స్పోర్ట్ చేసిన ధర భూటాన్ లో తక్కువ ఉంది, భారతదేశంలో మనం అమ్ముతున్న ధర కంటే రీటైల్ గా. సో కాబట్టి దీనిలో చాలా ట్యాక్సులు ఉండి ఇదంతా భారాన్ని భరించాల్సి వస్తుంది. సో నిన్నటిదాకా ఏం చెప్పారు, చౌకగా రష్యా ఆయిల్ కొంటాం, మా ప్రజల ప్రయోజనాలు ఇంధన భద్రత దృష్ట్యా మాకు అన్నారు. ప్రజల ప్రయోజనాలు అంటే ఏమవ్వాలి, చౌకగా మీరు కొన్నటువంటి రష్యన్ ఆయిల్ ప్రాసెస్ అయినప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా జనాలకి చౌకగా రావాలి. జనాలకి ఇక్కడెక్కడ చౌకగా రావాలి పెట్రోల్ డీజిల్. ఆ రోజు కూడా రష్యన్ ఆయిల్ కొంటున్న రోజు కూడా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏం తగ్గల, పెరిగితే పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మాత్రం పెరుగుతాయి, తగ్గితే తగ్గవు, ఇదే కదా. కాబట్టి అది ఒకటి మేజర్ ఇష్యూ. ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది ధర కనుక. ఇప్పుడు మీకు క్రూడ్ కనుక సప్లై ఎఫెక్ట్ అయితే, క్రూడ్ ఆయిల్ సప్లై ఎఫెక్ట్ అయ్యి క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి, వాటి ప్రొడక్షన్ లో వీటి పాత్ర ఉంటుంది. పెయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫెర్టిలైజర్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆటో సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా రంగాలు ఈ రోజు మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అదే కాదు బాస్మతి రైస్ ఇప్పుడు మనం మేజర్ ఎక్స్పోర్ట్, ఇరాన్ లాంటి దేశాలకు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తాం. వాటి అసలు మనం ఓవరాల్ గానే మన ఎక్స్పోర్ట్స్ మిడిల్ ఈస్ట్ కి, మన టోటల్ ఎక్స్పోర్ట్స్ లో 13.5% మిడిల్ ఈస్ట్ కే మన ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. అట్లాంటప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ అని ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసుకుపోతే ఆ ఎక్స్పోర్ట్స్ అని ఆగిపోతే సుమారుగా 36,000 కోట్ల రూపాయల మేరకు మనం ఎక్స్పోర్ట్స్ చేయలేము. అదంతా భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ మీద, భారతదేశంలో జనాల ఎకనామిక్ సిచ్యువేషన్ మీద ఇవన్నీ పనిచేస్తాయి. సో ఓవరాల్ ఏంటంటే గల్ఫ్ యుద్ధం అనేది ఏదో అంటారు కదా, ఎవరి చావు ఎవరి పెళ్లి ఎవరి చావుకు వచ్చింది అన్నట్టు, అది పెళ్లి కాదు కానీ అక్కడ జరుగుతుంది కూడా చావు కానీ మన చావుకు వచ్చిన పరిస్థితి. అంటే అది దురదృష్టం, అలాంటి జరగకూడదు. అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు అమెరికాకైతే అది అమెరికాకి అసనిపాతం. ఎందుకంటే అమెరికా తెగ అప్పుల పాలవుతుంది. ఇప్పుడు దాకా $2 బిలియన్ల మేరకు అనుకుంటున్నారు ఆస్తులు ధ్వంసమని అని చెప్పి అక్కడ చదివారు ఇవాళ. రేపు ఇవాళ నిన్న ట్రంప్ అడుగుతున్నాడు కాంగ్రెస్ లో, ఒక $50 బిలియన్ నాకు శాంక్షన్ చేయండి యుద్ధం కోసం అని. ఎక్కడి నుంచి శాంక్షన్ చేస్తారు, ఆల్రెడీ అప్పులే $38 లక్షల కోట్ల. 50 కూడా ఆ ఖాతాలో చేరుతుంది, అప్పుల ఖాతాలో కొత్తగా. ఇదే పని అప్పులు చేయడం, ఆఖరికి మునిగిపోయే పరిస్థితి. ఈ 38 లక్షల కోట్ల అప్పే సొంతగా మేనేజ్ చేసుకునే స్థితి లేక వడ్డీ రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంది అమెరికా. అంటే యుద్ధంతో అమెరికా కీలకతం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇరాన్ పరిస్థితి ఏమో కానీ ఇరాన్ లో ప్రభుత్వం మారటం అవన్నీ ఒక వాదన. వీళ్ళు మారుస్తాం, ప్రభుత్వం మారాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఆయన పదవి పోయేది, అమెరికాలోనే రిజైన్ చేంజ్ జరిగే పరిస్థితి కూడా రావచ్చు. మరి ఏమైనా జరగచ్చు అమెరికాలో. ఆయన పదవి పోతుందా? అమెరికాలో 4 సంవత్సరాల వరకు స్టేబులే కదా. ఏ 4 సంవత్సరాలు అసలు ఆర్థికంగా కుప్పకూలిపోతే ఎవరు మిగులుతారు అక్కడ మాత్రం? అసలు అదే ఆర్థికంగా కుప్పకూలే స్థితిలో ఉంది. మిగిలిన ఎకానమీలో అంత కుప్పకూలేటట్లు లేవు. ఎందుకంటే దానికి అసలు ప్రొడక్షనే లేదు. దానికి ఏ ప్రొడక్షన్ లేని దేశం అది, అప్పుల మీద బతుకుతున్న దేశం. అప్పులో స్థాయి దాటి టిప్పింగ్ పాయింట్ వస్తే వాడు అప్పు ఇవ్వడు. ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్నది అమెరికానే. ఏంటండి? ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్నది అమెరికానే. అదే చూస్తుంది. 100% జీడిపి కంటే కూడా ఎక్కువ ఉంది అప్పు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన సంపద తాలూకు ఆ దేశ కరెన్సీలో విలువ కడితే ఎంత ఉంది, ఆ సంపదను లెక్కేస్తే $100 ఉందనుకుంటే, $100 ఉందనుకుంటే, ఆ మేరకు మీరు అప్పులుంటే అంటే మీరు ఉత్పత్తి చేసిందంతా ఎవరికో ఇచ్చేయాలి, మీరు తీసుకెళ్లి అప్పులు కట్టాలి. మరి మీ దేశంలో జనం ఏం తింటారు? అది పరిస్థితి అమెరికాది. 100 దాటిపోయింది 100% జీడిపిలో డెట్ రేషియో. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అమెరికాని అంటే ఇదేంటంటే డెస్పరేట్ గా చేస్తున్న యుద్ధం, చావోరేవో అయితే అటు లేకపోతే ఇటు అన్నట్లు కొండకి దారం కట్టి తాపత్రయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ చెప్పింది కదా నిన్నేమంది, ఇవాళ ఏముంది,
ఇరాన్ సరెండర్ అవ్వాలి అది ఇది అంటే ఇరాన్ అంది. అది మీ చావు, అది ఏదో ఈ కళ మీకు ఏదో అంది సంథింగ్ అంటే అట్లాంటి పరిస్థితిలో ఉంది ఇరాన్. ఇంకేం చెప్తా అది చెప్తుంది. అంటే అమెరికా పరిస్థితి బాగాలేదు. నేను పదే పాయింట్అవుట్ చేస్తుంది. ఇదంతా చూసి అమెరికా ఏదో గొప్పగా ఉందని ఎవరు అనుకుంటే పొరపాటు. అస్సలు బాగాలేని పరిస్థితి అమెరికాది, ఇరాన్ పరిస్థితి అంటే కూడా. పుల్లారావు గారు ఎకానమిస్ట్ గా చెప్పండి, మంచిదేనా ఇటువంటి సమయంలో ఈ ఎల్పిజి పెంచడం? తప్పేం లేదు, ఇది జాగ్రత్తగా ఉండాలి. మీరు జాయిన్ కాకముందు ఒక పాయింట్ రైజ్ చేశారు పాపారావు గారు, ఏంటంటే పెంచుతారు ధరలు కానీ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా, సైడ్ ఎఫెక్ట్స్ అని నార్మల్ గా అడ్జస్ట్ అవుతాయి అనుకుంటున్నా. భారతదేశంలో చాలా సబ్సిడైజ్ వ్యవహారం, సిలిండర్స్ అక్కడెక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ సిలిండర్స్ మళ్ళీ ధర పెరగచ్చు. వార్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది మనకి? రష్యా నుంచి కొత్త ప్లేసెస్ నుంచి గ్యాస్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ 30 days 40 days పడుతుందా, 60 days పడుతుందా ఆ సప్లై చైన్ మార్చుకోవటానికి? అంత టైం తప్పకుండా ధరలు పెంచుతారు, క్యాషెస్ గా పెంచాలి ఆటోమేటిక్ గా. తర్వాత ఇదంతా ఇప్పుడు ధరలు పెంచేది దేనికంటే హై సీజ్ మీద స్పాట్ బయింగ్ కొనటం అంతా జరుగుతూ ఉన్నది. స్పాట్ బయింగ్ ఎక్కడైతే ట్యాంకర్స్ లో స్టోరేజ్ ఉన్నది ఖతార్ కి బయట, ఇక్కడ కాదు, ఖతార్ హార్బర్ లో కాదు, బయట ట్యాంకర్ స్టోర్ ఆయిల్ అది రిలీజ్ చేస్తారు, హై ప్రైసెస్ మీద రిలీజ్ చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఉన్న టైంలో లాభాలు వస్తాయి, సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. ఏ ఆయిల్ అయితే బయట స్టోర్ చేశారో, ఏ ఆయిల్ అయితే పాత ట్యాంకర్స్ లో బయట పెట్టారో, సో స్పాట్ బయింగ్ హై సీజ్ లో కొంటారు ఆయిల్, గ్యాస్. ఎంత ఇస్తావు అని ఆ ప్రాఫిట్ టేకింగ్ ఉంటుంది. దీంట్లో ఎంత ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అంటే, ఏ దేశాలైతే వాళ్ళ ఆయిల్ బ్లాక్ అయిపోయిందో ఇప్పుడు ఆయిల్ రేట్స్ పెరుగుతాయి. సో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది. తప్పకుండా స్పాట్ బయింగ్, ఎమర్జెన్సీ బయింగ్, బయట ఉన్న ఆయిల్ కొనుక్కోవటం, స్టోర్డ్ ఆయిల్ కొనుక్కోవటానికి ఎంత ఎక్కువ రేట్స్ చెప్తారు కాబట్టి తీసుకోవడం తప్పదు. 30 రోజులు 60 రోజులు తీసుకోవాలి. తీసుకుని బయట ఎంతవరకు కొనగలిగితే అంతవరకు కొనాలి. హై ప్రైసెస్ కి దొరుకుతుంది, షార్టేజ్ లేదు, ఎట్ ప్రైస్ దొరుకుతుంది. మళ్ళీ తర్వాత రెడ్యూస్ చేస్తారా చూడాలి. 1 month 2 months హొరైజన్ రెడ్యూస్ చేసింది లేదు, ఇక పెంచిన తర్వాత రెడ్యూస్ చేసింది. ఎల్పిజి అయితే ఎల్పిజి లేదు. పెట్రోల్ డీజిల్ మాత్రం 2024 ఎలక్షన్ ముందు ఒక ₹2 తగ్గించినట్టున్నారు. అది ప్రస్తుత సిచ్యువేషన్. ఫ్యూచర్ అమెరికా ఎలా ఉంటుంది, ఇరాలాగా ఉంటుంది ప్రిడిక్షన్స్ కాకుండా ఇవాళ ఆయిల్ ప్రైస్ తప్పకుండా పెంచుతారు. స్పాట్ బయింగ్ లో కొనాలి. స్పాట్ బయింగ్ ట్యాంకర్స్ లో రెడీగా ఉన్నది కొనాలి. ఫస్ట్ ఈ 60 days స్టాక్ ఉన్నది పెంచుకుంటూ పోవాలి డే బై డే. ఇది ఒక పెద్ద మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్. అది చేస్తారు, ఎందుకంటే ఆ రష్యన్స్ కూడా మనతో కోఆపరేట్ చేస్తారు, వెనజువెలన్స్ కోఆపరేట్ చేస్తారు. కానీ 60 days పడతారు కొత్త ఆయిల్ కాంట్రాక్ట్స్ రావటానికి భారతదేశానికి. ఆయిల్ వెనజువెలా లాంటి దూరం దేశాలు, గయానా 42 దేశాల నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, గయానాతో కూడా. సో ఇది 35-40 days పడుతుంది ఆయిల్ రీచ్ అవటానికి. ఇక్కడ దారిలో ఉన్న కొంత ఆయిల్ కూడా ఉన్నది మిగతా దేశాల నుంచి. సో ఇది ఒక టైట్ సిచ్యువేషన్. బట్ భారతదేశం హ్యాండిల్ చేయగలదు. పక్క దేశాల కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు. పక్క దేశాల కంటే చైనా కూడా హ్యూజ్ స్టాక్స్ ఉన్నాయి. చైనా దగ్గర 300 రోజులు స్టాక్స్ ఉన్నాయి. అంత స్టాక్స్ పెట్టుకోవచ్చా చైనా దగ్గర? అంత స్టాక్ కెపాసిటీ ఉందా? పెట్టుకోదా. నెల రోజులే అంటారు మనకు. వాళ్ళు మన దగ్గర 2 months ఉంటుంది. వాళ్ళ దగ్గర బిల్డప్ చేశారు, స్టాక్స్ బిల్డప్ చేశారు, ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 300 days స్టాక్స్ వరకు ఉన్నది. కానీ అది వాడతారా స్ట్రాటజిక్ రీజన్స్ కి? ఈ స్పాట్ మార్కెట్ లోనే కొంటారు. తర్వాత కూడా మర్చిపోదు, ఆయిల్ ఇరాన్ కొన్న ఆయిల్ చైనా కొన్నది వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేట్స్ తో. ఎందుకంటే శాంక్షన్ ఆయిల్ మనం కొంటాం మానేసాం. రష్యా నుంచి కూడా వాళ్ళకి రెడీగా పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. సో చైనా కొద్దిగా స్టాక్ రిలీజ్ చేయమని భారతదేశం కూడా అడుగుతుంది. గుడ్విల్ తో అడిగినట్టుగా తెలిసింది. ఇస్తారా ఇవ్వరా కొద్దిగా ఊపిరి పీల్చుకోవటానికి చూడాలి. ఏదైనా మొత్తం ఈ వార్ తీసుకొచ్చేది ఏంటంటే కొత్త పవర్ స్ట్రక్చర్స్, కొత్త ఈక్వేషన్స్ వస్తాయని అనుకుంటున్నా. అంటే ఎవరు గెలుస్తారు ఎండ్ గేమ్ నేను చెప్పలేదు. ఎండ్ గేమ్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది.
ఎవరో వాళ్ళు మునిగిపోతారా, ఎవరో మునగకుండా సగం తేలుతారు, చూడాలి. చేంజ్ వస్తుంది, పెద్ద చేంజెస్ వస్తాయి పవర్ ఈక్వేషన్స్ లో. ఇప్పుడు అంతా అనుకున్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు కదా. అప్పుడు 54 దేశాలు 56 ఉంటే 46 సంతాపనే పలకలేదు. సో ఇన్ని చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నిజంగా మీరు ఎక్కడో చూశాను, ప్రెసిడెంట్ ఇరాన్ అయ్యో తప్పు చేశాను, మీ మీద బాంబులు వేసాను మళ్ళీ ఏదన్నాడు, కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అజర్బైజాన్ మీద రాకెట్ పడి ఎయిర్పోర్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. అది ఇజ్రాయలే చేసింది, ఇరాన్ బ్లేమ్ వచ్చిందా అంటే వాళ్ళు ఇరానే చేశారు అంటున్నారు. సో చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఈ టర్బ్యులెన్స్. తర్వాత నేను అన్నా మాట ఫ్రెండ్స్ అగ్రీ అవ్వకపోవచ్చు, ఇది మనం స్పెక్టేటర్స్. భారతదేశం ఈసారి యుద్ధంలో ఆయిల్ ఎలా చూసుకుంటాం, రష్యన్ ఆయిల్ సరిపడుతుందా, ఇతర దేశాల నుంచి వస్తుందా, 60 రోజుల టైం కావాలి మనకి మినిమం. కొత్త సప్లై చైన్స్, కొత్త సప్లై పెట్టుకోవడానికి, వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి. షార్టేజ్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్ షిప్స్, హండ్రెడ్స్ ఆఫ్ ట్యాంకర్స్ ఈ గల్ఫ్ లో దొరికిపోయారు, అక్కడ ఉన్నాయి. ఎంత కొద్దిగా ఈవెన్ అవుట్ అవుతాయి, రేట్స్ పెరుగుతాయి, తగ్గుతాయా లేదా అది మీరే చెప్పాలి. ఓకే అమర్ గారు, సో కమర్షియల్ సిలిండర్ దాదాపు 3 నెలల్లో 307 రూపాయలు పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ఏమో 60 రూపాయలు పెరిగింది. ఇది ఒకసారి ఎల్పిజి సిలిండర్ రేటు పెంచిన తర్వాత తగ్గించడం అయితే చూడలేదు నేను లాస్ట్ 10 years లో. అంటే ఇంతకాలం స్టెబిలైజ్ గా ఉన్నాయి కదా, ఒక 2 రోజులకి ఎందుకు పెంచాల్సి వచ్చింది? దాదాపు ఈ 10 years లో మిగతా మన్మోహన్ సింగ్ ఆ ప్రభుత్వంతో పోలిస్తే ధరలు అయితే స్టేబుల్ గా $60-65 వరకు బ్రెంట్ క్రూడ్ ఉన్న రోజులే ఎక్కువ ఉన్నాయి. సరే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $110-120 పోయింది, కానీ బట్ మళ్ళీ తగ్గినప్పుడేమో దాన్ని కన్జ్యూమర్ కు పాస్ చేయట్లే, పెంచేటప్పుడు మాత్రం వెంటనే పెంచేస్తున్నారు. ఇది మోడీ గవర్నమెంట్ మీద ఉన్న ప్రధాన విమర్శ. భరత్ గారు, మీకు అట్లాగే మన ప్యానెల్ మిత్రులకు అందరికి నమస్కారం. ఇప్పుడు ఏదైనా సరే అండి, మార్కెట్ కు అంటే ఒక వ్యాపారము సరిగ్గా జరగాలంటే 2 ఇంపార్టెంట్. ఒకటి లా అండ్ ఆర్డర్, 2 స్టెబిలిటీ. ఏదైనా సరే నాకు ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉంటుంది అనే ఒక స్టెబిలిటీ ఉంటే దానికి తగ్గట్టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్, ఈ విధంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ రోజు సడన్ గా అక్కడ బ్రెంట్ క్రూడ్ లో ఏదో రీజన్స్ వల్ల పెరగగానే మొత్తం మార్కెట్ అంటే ఇది ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ అనేది చాలా విషయాలకు ముడిపడి ఉంటుంది. లాజిస్టిక్స్ కానీ, తర్వాత ఇండియాలో ఉండే అనేక వ్యాపారాలకు లింక్ అయి ఉంటుంది. సో అనేక వ్యాపారాలు రోజువారీగా ఇట్లా ఫ్లక్చువేషన్ వెళ్తూ ఉన్నదనుకోండి, అది కరెక్ట్ విషయం కాదు. అందు గురించే దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి వాళ్ళ దగ్గర ఒక ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్ట్రాపోలేషన్ ఉంటుంది. రానున్న 3 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతున్నది, 5 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతున్నది అనే దాన్ని డిస్కౌంట్ చేసి ఈ రోజు చాలా సైంటిఫిక్ గా మన భారతీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని మనకి ఏది బెస్ట్ అటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది గత 12 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాం. హావింగ్ సెడ్ దట్, ఇక్కడ దెర్ ఇస్ అ గ్రేట్ సిల్వర్ లైనింగ్ ఫర్ ఇండియా. అంటే భారతదేశానికి ఈ మొత్తం వార్ వల్ల, అంటే వార్ జరగాలని మనం ఎప్పుడు కూడా కోరుకోలేదు, అసలు ఎప్పుడు కోరుకోం కూడా. ఎందుకంటే మనకు న్యాచురల్ గా సహజ సిద్ధంగా మనం శాంతి కాముకులం. కానీ ఈ వార్ జరగడం వల్ల ఒక సిల్వర్ లైనింగ్ ఉన్నది. అది ఏంటనేది చూస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, భారతీయులకు భారతీయ దేశ అభివృద్ధి, ఇవి 2 ప్రధానంగా మన లక్ష్యాలుగా మనము ఈ అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్ ఇట్లాంటి చెత్త థియరీలన్నీ మాట్లాడకుండా భారతదేశము, భారత ప్రభుత్వం ఈ రోజు చాలా కేటగారికల్ గా, చాలా స్పష్టంగా ఇండియన్స్, వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో ఉన్న భారతీయులు, అట్లాగే భారతదేశ అభివృద్ధి, ఇవి రెండింటినే హై ప్రయారిటీ ఐటమ్ గా తీసుకొని మన విదేశాంగ నీతి ఈ రోజు ఉన్నది. సో ఖచ్చితంగా మనం అప్రిసియేట్ చేయాల్సిన విషయం. ఈ రోజు చూడండి, మీరు ప్రపంచంలో ఇరాన్ ఫారిన్ మినిస్టరు నిన్న రేసిన డైలాగ్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్, అంటే 2 దేశాలు కొట్టుకుంటే పంచాయతీకి ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. ఇండియా మేము మీడియేట్ చేస్తామని ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేదు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఒకటి అదొకే, బట్ అమెరికా ఎవరు మనకి ఇవ్వడానికి, రష్యన్ ఆయిల్ కొనుక్కోండి 1 నెల పాటు మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పడానికి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మనం పర్మిషన్ అడుగుతాయి కదా. ఇప్పుడు మీరు
స్కాట్ బిసెంట్ మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు నువ్వెవరు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి? రావాల్సిన పనులు suppose నేను ఇప్పుడు సపోజ్ పుల్లారావు గారు ఒకటే అన్నారు, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను భోజనం చేయడానికి. వాళ్ళు ఎవరంటే పర్మిషన్ ఇవ్వడానికి? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పు. అదేవరు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను భరత్ గారు, ఇవాళ లైట్ భోజనం చేయండి. ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు వారు లైటర్ నోట్ లో ఏదైతే చెప్పారో దాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. అట్లనే మరి మనకు చెప్పడానికి ఇప్పుడు స్పెషల్ గా మీరు భరత్ గారు చెప్పడానికంటే ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో అగ్రిమెంట్ కుదిరిన రోజు చెప్పారు, రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని భారతదేశం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాము, చాలా ప్రొడక్ట్స్ ఎంతో $5 బిలియన్ ఎంతో $500 బిలియన్ నాకు గుర్తులేదు, $500 బిలియన్ ఇంపోర్ట్. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడు ఆయన ట్రూత్ లో చెప్పింది అది. భారత్ హామీ ఇచ్చింది, రష్యన్ ఆయిల్ పూర్తిగా బంద్ చేస్తామని హామీ ఇచ్చింది కదా. మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము మన విదేశాంగ నీతిలో నిజంగా అది యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇప్పుడు వెనిజులా నుంచి ఏదైతే రష్యా నుంచి ఏ ప్రైస్ లోనైతే మనం క్రూడ్ ఆయిల్ కొంటుండేనో అదే ప్రైస్ లో వెనిజులా నుంచి మనం కొంటున్నాం. ఈ రోజు $1 తక్కువకే కొంటున్నాం. మీరు కావాలంటే కనుక్కోండి. ఇప్పుడు $1 తక్కువకు మనం వెనిజులా నుంచి కొంటున్నప్పుడు అది అమెరికా కూడా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనకు ప్రాబ్లం ఏముందండి? మనకేమైనా ఈగో ఫీలింగ్ ఉందా? అమెరికా చెప్పింది ఇంతకాలం రష్యాను వాడుకొని మళ్ళీ డంప్ చేసి మళ్ళీ ఇప్పుడు అవసరం రాగానే రష్యా అంటే అది కరెక్టా? డంప్ చేయలేదు కదా రష్యా. ఆల్ వెదర్ అలాగే కదా, ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ కదా. భారతదేశానికి భరత్ గారు సార్ పుల్లారావు గారు ఒక్కటే మాట, భారతదేశానికి భారతీయుల పౌరులు భారతదేశ అభివృద్ధి మినహాయించి దేర్ ఆర్ నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్. లెట్ us be very very clear. రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్ కాదంటారా పుల్లారావు గారు? No friend we have, no enemy we have. రష్యా మన ఆల్ వెదర్ ఫ్రెండ్ కాదు. అంటే బయట హై బై బై ఇవన్నీ చేసుకుంటున్నాం. మొత్తం ఫిబ్రవరి 20 డిఫెన్స్ మన రక్షణ వ్యవస్థ మొత్తం రష్యా మీదనే ఆధారపడి ఉంది. కాదు ఫిబ్రవరి 20వ తారీఖు. మీరు 2014 కన్నా ముందు సినారియో మాట్లాడుతున్నారు. మనం 2014 దాటి 12 ఏళ్ళైంది. ఈ రోజు నేను అదే సిల్వర్ లైనింగ్ చెప్పబోతున్నా. సిల్వర్ లైనింగ్ ఆఫ్ దిస్ వార్ ఈజ్ ఈ వార్ తర్వాత ఎట్లయితే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా యూరోప్ కు ఎక్స్పోర్ట్ చేసి అద్భుతంగా లాభపడ్డదో, అమెరికన్ ఎకానమీ ఎట్లయితే అద్భుతంగా 8%, 7% గ్రో అయిందో, సిమిలర్లీ భారతదేశానికి ఈ వార్ తర్వాత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అగ్రి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మన ఆక్వా ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఆ తర్వాత మన వివిధ ఎలక్ట్రానిక్స్ అట్లాగే చిప్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. మనం రానున్న రోజులలో మనకు ఆల్రెడీ స్ట్రాటజిక్ అలయన్సెస్ విత్ యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇవన్నీ మనకు వచ్చేసినాయి. సో మీరు చూడండి, మార్క్ మై వర్డ్స్ టుడే, ఆఫ్టర్ దిస్ వార్, వెన్ ఎవర్ దిస్ వార్ ఎండ్, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ 5 years లో మన ఎక్స్పోర్ట్స్ ఈ 13-14 అరబ్ కంట్రీస్ కు, అట్లాగే ఇంక్లూడింగ్ ఇరాన్, నేను చెప్పేది ఇరాన్ కూడా మన ఎక్స్పోర్ట్స్ మల్టీఫోల్డ్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఒక గొప్ప విషయం మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో భరత్ గారు, మీ జీ తెలుగు వేదికగా నేను చెప్తున్నాను, ఈ రోజు ఇరాన్ ఫారిన్ మినిస్టరు, ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టరు ఇద్దరు నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు 2 దేశాల మధ్య పంచాయతీ ఎవరైతే అంతకన్నా పెద్ద దేశం ఉన్నదో, ఎవరైతే పంచాయతీ తీయగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. అది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కి వస్తే అది ఏదైనా కాదు సార్, అది ఏదైనా సరే మన దేశానికి వాళ్ళు వచ్చి మన ఫోరం లో మాట్లాడుతున్నారా లేదా? ఇంతకు ముందు అట్లా జరుగుతుండే కాదు కదా. ఇంతకు ముందు ఏం జరుగుతుండే? స్కాట్ బిసెంట్ ఆ విధంగా ట్వీట్ చేసినప్పుడు మనం ఎందుకు ఖండించలేదు? నీ పర్మిషన్ అవసరమా అని ఎందుకు ఖండించలేదు? ఎంతో ఖండించాలండి, చిల్లీగా ఉన్నది. మీరు రాంగ్ దాన్ని పట్టుకొని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరు ఖండించాలి నాకు అర్థమైతలేదు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ అంటే అమెరికా ఆర్థిక మంత్రి ఆ విధంగా ప్రకటించినప్పుడు, మేము ఒక 1 రోజుల పాటు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు అనుమతిస్తున్నాం అని చెప్పినప్పుడు మీరెవరు అని ఎందుకు మనం క్వశ్చన్ చేయలేదు? మీరు అనుకుంటున్నారు భారత ఆర్థిక మంత్రి, అమెరికా ఆర్థిక మంత్రి మాట్లాడినప్పుడు భారత ఆర్థిక మంత్రి లేదా భారత కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ క్వశ్చన్ చేయాలి.
ఎందుకు చేయాలి? అమెరికా ఎందుకు చేయాలి? మాట్లాడే ప్రతి అంశానికి మనము రెస్పాండ్ కావాల్సిన పని లేదు. సెకండ్ పాయింట్ ఇస్ వి డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ పబ్లిక్లీ. ఎందుకు పబ్లిక్ గా రెస్పాండ్ కావాలి? ఇది మన ఆయన పబ్లిక్ గా పెడుతున్నాడు కదా, అవతల వ్యక్తి పబ్లిక్ గా పెడుతున్నాడు, అవతల దేశం పబ్లిక్ గా పెడుతున్నాడు. భరత్ గారు, మనము నేను అదే చెప్తున్నాను, మన ప్రయారిటీ ఇప్పుడు నిన్న అట్లా పెట్టగానే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అందరూ కూడా భారతదేశ సార్వభౌమాధికారం ఏమైపోయింది, ఒక దేశం ఇంకో దేశం మీద ఇట్లా చెప్పగలదా, శాసించగలదా? ఒక్క నిమిషం ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెనుకట వెళ్ళి మా భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరు వచ్చి కాపాడండి అన్నప్పుడు ఏమైంది? ఎవరి అందుకనే రాహుల్ గాంధీ అందుకనే అట్లా ఉన్నాడు. 3 సార్లు ఓడిపోయి ఇంకా 99 మార్కులు వేరే దేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అట్లా మాట్లాడుతున్నందుకే ఆయన 3 సార్లు ఫెయిల్ అయిన 543కు 99 మార్కులు వచ్చాయి. ఆయన బాగుంటే భారతీయ జనతా పార్టీ గొప్ప వరం రాహుల్ గాంధీ, ఇంకా అంతకు మించి ఏముంది. కానీ అందు గురించి అట్లాంటి వాళ్ళని మనం కోట్ చేసుకోవాలి. పాపారావు గారు ఒకటి, ఇప్పుడు ఇందాక మిత్రుడు ఆయన వెనిజులా ఆయిల్ $1 తక్కువకే వస్తుంది రష్యా ఆయిల్ కంటే. ఇది బ్లటెంట్ అవుట్ రైట్ అన్ట్రూత్, లై అని నేను మరీ పెద్ద మాట వాడితే గొడవగా ఉంటదేమో కానీ, ఎందుకంటే వెనిజులా ఆయిల్ మనకి $5 to $8 డిస్కౌంట్ కి వస్తుంది, $8 దాకా, $5 to $8. రష్యన్ ఆయిల్ $9 to $10 ఫర్ బ్యారెల్ డిస్కౌంట్ వస్తుంది. There is more discount on Venezuela oil కంటే రష్యన్ ఆయిల్ మీద. Sir, you please read the MOU between Reliance Industries and Venezuelan government. You see that? You see the MOU. మీరు ఊరికే లేని అన్ని ఎక్కడ తెచ్చి ఇక్కడ ఊరికే కబుర్లు చేస్తే మేము ఇప్పుడు ఎత్తుకుంటుండాలా? మీరు చూపించండి, అదేదో ఇక్కడ చూపించి మాట్లాడండి, నేను చూపించి మాట్లాడుతున్నా అన్ని. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. నేను MOU, I'm quoting MOU, Reliance Industries and Venezuelan government. నేను కోట్ చేస్తున్నాను కదా. Go and search. నేను మీరు మాట్లాడిన సేపు నేను బ్లేటెంట్ లై అని ఎట్లా అంటున్నారు? అవును, అన్ట్రూత్ అన్ట్రూతే అది. దట్ ఈస్ నాట్ ఏ ట్రూత్, అది ట్రూత్ కాదు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వెనిజులా నుంచి 35 to 40 days. ఫిబ్రవరిన వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరినట్టుగా 12th భారత్ గారు మళ్ళీ ఆయన మాట్లాడే లోపు నన్ను మాట్లాడేవాడు. చెప్పండి 35-40 days పట్టుద్ది అక్కడి నుంచి వెనిజులా నుంచి ఆయిల్ రావాలంటే. దట్ ఈస్ కాస్ట్లియర్, ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ. ప్లస్ వెనిజులా ఆయిల్ క్వాలిటీ తక్కువ కాబట్టి ప్రాసెసింగ్ చాలా కష్టం. రష్యన్ ఆయిల్ కంటే ప్రాసెసింగ్ కష్టం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెనిజులా ఆయిల్ తో. కానీ వెనిజులా ఆయిల్ మనం అమెరికా ట్రంప్ ముందు చెప్పాడు మనం వెనిజులా నుంచి కొనొచ్చని. ట్రంప్ చెప్పిన తర్వాత మనకి ఆ తర్వాత వార్తలు వచ్చినాయి మనం కొనబోతున్నామని. రష్యన్ ఆయిల్ విషయంలో వినండి, రష్యన్ ఆయిల్ 2 నెలల నుంచి మనం వాళ్ళ ప్రతి మాటకి జవాబు చెప్పక్కర్లా, నిజమే. అమెరికా ఏదో మొరుక్కుంటది, వాక్కుంటది, నిజమే. కానీ ప్రతి మాటకి స్పందన అయితే ఇస్తున్నాం, పని చేస్తున్నాం, చెప్పిందాలు చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాం? మాట్లాడద్దు. డోంట్ టాక్ అండ్ డోంట్ డూ ఆల్సో. వాళ్ళు చెప్పినట్టు చేయొద్దు, వాళ్ళు చెప్పిన దానికి నువ్వు మాట్లాడద్దు. కానీ వాళ్ళు చెప్పింది జరుగుతుంది, ఇక్కడ మాట్లాడకుండా చెప్పింది చేస్తున్నావు, అది ఇంకా దారుణం. ఏం మాట్లాడతావు? ఏమి అన్ని అవమానకరంగా మాట్లాడిన జవాబులు కూడా చెప్పలేదు కదా. అవమానకరంగా మాట్లాడిన మోడీ గారిని మనం జవాబు చెప్పలేదు. అమర్ గారు మనం 5 minutes క్లోజ్ చేయాలి. మాట్లాడుంటే ఏందో నాకు అర్థం కాలేదు. ఏమని ఆయన ఏమన్నారా? నేను నన్ను సంతోష పెట్టాలి మోడీ అంటున్నాడు. అన్నాడా లేదా? ట్రంప్ అన్నాడా లేడా? మరి నేనేం చెప్పను ఇంకా. భరత్ గారు, సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ట్రంప్ మాట్లాడే ఒక్కొక్క మాటను మనం అడ్రస్ చేయాలా, లేకుంటే భారతీయుల సురక్షత, లేకుంటే భారతీయుల రక్షణ, భారతదేశ అభివృద్ధి గురించి ఆలోచించాలా? ఇది మనకు హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ రోజు 48 గంటలలో భారత ప్రధాని మోడీ గారు నెతన్యాహు ఇజ్రాయెల్ తో మాట్లాడారు. హమద్ బిన్ ఇసా బహ్రెయిన్ యొక్క క్రౌన్ ప్రిన్స్ తో మాట్లాడారు. మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాతో మాట్లాడారు. షేక్ సబా కువైట్ తో మాట్లాడారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఒమన్ తో మాట్లాడారు. ఇట్లా 13 అరబ్ కంట్రీస్ తో మాట్లాడి మన దేశ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఒక్క భారతీయుని పోయినా కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా చూడండి అని రిక్వెస్ట్ చేసి ఈ రోజు టెహరాన్ నుంచి ప్రత్యేక బస్సులలో కోమ్కు పంపిస్తున్నారు భారతీయులను. దాని గురించి మాట్లాడుకుంటారా? లేకుంటే అమెరికా అదేందా ఆయన పేరేంది ట్రంప్ గారు ఏదో మాట్లాడారు, లేకుంటే బెన్సెట్ మాట్లాడారు. ఇదే మన హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్. ఏది ప్రయారిటీ భరత్ గారు? భారతీయులు ఇవారు ఒక్క భారతీయుడు చనిపోయినా, ఆ చనిపోయిన భారతీయుడు మన కుటుంబ సభ్యుడైతే మనం బాధపడతామా లేదా? ఈ రోజు బాంబు ఎవడన్నా వేయొచ్చు, ఇరాన్ వేసినా భారతీయులు అక్కడ ఉన్నారు. ఏది కువైట్ లో కావచ్చు, ఖతార్ లో కావచ్చు, UAE లో కావచ్చు.
ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో నేను దుబాయ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళకుండా అక్కడ వాళ్ళకి శాలరీ కట్ అవుతుంది. వాళ్ళ గురించి మనము బాధపడాలా, లేకుంటే వాళ్ళతో పాటు మన ఎనర్జీ సెక్యూరిటీ, కేంద్ర ప్రభుత్వం మనమే నడిపిస్తే ఎనర్జీ సెక్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు పాపారావు గారు నాదొక కౌంటర్ క్వశ్చన్. కామెంటింగ్ టు కామెంట్. పాపారావు గారు నాదొక కౌంటర్ క్వశ్చన్. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ 2012 లో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ బయట పెడుతుంది. అప్పుడు ఇరాన్ దగ్గర నుంచి కొనుగోలు చేయొద్దు అని చెప్పి యూపీఏ టైంలో 11th జూన్ 2012 రోజు హిల్లరీ క్లింటన్ మాట్లాడిన వీడియోను లేకపోతే ఆ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అవును, చేస్తుండే జరుగు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే తప్పు వాళ్ళు కూడా తప్పు చేశారని చెప్తే దానికి అర్థమే ఉంది. నేను చేయట్లేదు. అప్పుడు సాంక్షన్స్ ఉన్నాయి, ఇరాన్ మీద సాంక్షన్స్ ఉన్నాయి. అసలు కాదు ఆయిల్ మినిస్టర్ ఆయన ఎవరు మణిశంకర్ అయ్యని మార్చింది ఎవరండి? యూపీఏ గవర్నమెంట్ అమెరికా దెబ్బకు భయపడి మార్చుకున్నది కదా. మణిశంకర్ అయ్యని ఎందుకు మార్చారు ఆయిల్ మినిస్టర్ నుంచి? అప్పట్లో చెప్తా సార్. చెప్పండి వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి సంతకం పెట్టాడు. ఇరాన్ పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్ కి. మన డిబేట్ ఎక్కడ అంతో ఆర్గ్యుమెంట్ ఏంటంటే టర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా అదే సంతకం పెడితేనే ఈ రెండు పెడతామంటే ఈ మహానుభావుడు చక్కగా ప్లేన్ ఎక్కి వెళ్ళిపోయి అక్కడ పని చేసాడు, సంతకం పెట్టి వస్తే 3వ రోజుకి తీసేశారు. అదే కారణం. I tell you, I saw Manishankar Iyer today. నేనేమి యూపీఏకి అనుకూలం కాదు. ఇప్పుడు యూపీఏ నేను మన్మోహన్ సింగ్ గారు చాలా అనుకూలం. మన్మోహన్ సింగ్ గారు చాలా అనుకూలం. 3 days తీసేశాడు. వెళ్ళాడు సోనియా గాంధీకి చెప్పాడు, పోర్ట్ఫోలియో మార్చేసి పంచాయత్ రాజ్ పంపాడు. అది తీసేశాడు, కేబినెట్ నుంచి డంప్ చేశాడు ఫైనల్. ఆగండి, నేను చెప్పేది ఏంటంటే నేనేమి ఇప్పుడు బీజేపీ ఒక పని చేస్తా ఆ పని నువ్వు చేస్తున్నావు అంటే కాదు, యూపీఏ చేసింది ఆ పని అని చెప్పి దానికి చెప్తున్నా నేను. కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నందుకు దీన్ని కవరప్ చేసుకోవడానికి వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేయలేదు నేనంటే కదా. వాళ్ళు కూడా న్యూక్లియర్ డీల్ చేసుకుంది ఎవరు? అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకుని ఈ రోజు ప్రైవేటు దీనికి దీన్ని ఓపెన్ చేసే పరిస్థితి ఇక్కడ దాకా బీజేపీ వచ్చిందంటే వెనకాలు తయారు చేసి పెట్టింది. ఆ రోజు గొడవ అయింది కదా 2008 లో. యూపీఏ నుంచి లెఫ్ట్ పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయి కదా. యూపీఏ తక్కువ అంటారు. నేను అసలు యూపీఏ గురించి సమర్థించాల్సిన అవసరం లేదు. చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ పాపారావు గారు, అమర్ గారు, అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. సో మొత్తానికి సరే, పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెంపు ఉండవని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. బట్ ఎల్పిజి సంబంధించి మాత్రం చాలా బిగ్ షాక్ సామాన్య మానవుడికైతే. బట్ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ నార్మల్సీ వస్తే, నార్మల్గా $60 వస్తే గనక ఈ యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ ఎల్పిజి ధరలు, ముఖ్యంగా డొమెస్టిక్ ఎల్పిజి ధరల్ని తగ్గిస్తుందా లేదా అన్నదైతే చూడాలి. బట్ ఇప్పటికే $93కు బ్రెంట్ క్రూడ్ ఆల్రెడీ చేరుకుంది. $150 టచ్ అవుతుందని ఖతార్ చెప్తోంది. బట్ ఇంతవరకు ఆల్ టైమ్ హై 2008లో $140 టచ్ అయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $110 కూడా టచ్ అయింది. బట్ ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏదైతే ఇరాన్ మేము ఇంకా వీళ్ళ మీద దాడి చేయము, దుబాయ్ మీద అంటే యుఏఈ మీద, బహ్రెయిన్ మీద, ఇరాక్ మీద, కువైట్ మీద చాలామంది మీద దాడి చేశారు, వాళ్ళ మీద దాడి చేయమో అని క్షమాపణలు చెప్పింది. సో దానివల్ల కొంత టెన్షన్ ఈజ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఇరాన్ కూడా నష్టమే, ఎందుకంటే వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ కూడా దాని మీద ఉంది. ఇరాన్ బతికేదే క్రూడ్ ఆయిల్ మీద. సో వాళ్ళ షిప్లు కూడా ఆగిపోతే కనుక అల్టిమేట్గా ఇబ్బంది పడేది భస్మాసుర హస్తం వాళ్ళకు కూడా అవకాశం ఉంది, భస్మాసుర హస్తం అయ్యే అవకాశం ఉంది. ఈలోపు రష్యన్ ఆయిల్ మనం కొనుగోలు చేస్తున్నాం, చైనా కొనుగోలు చేస్తుంది కాబట్టి కొంత మార్కెట్లో ప్రైస్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ విధంగా జరగకూడదు, ఇప్పుడున్నదే $93-90 దాటకూడదని మనం ఆశిద్దాం. తద్వారా మన దేశం పూర్తిగా దీని మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని మనం అనుకుందాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.